ఉంటుంది రైస్ అప్పుడప్పుడు, లేదంటే మధ్యాహ్నం రైస్ని మళ్ళీ సాయంత్రం పెడతారు. మంచిగా ఉడకదు, మొత్తం గట్టిగా ఉంటుంది రైస్ అంతా, గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం కర్రీ క్వాంటిటీ మంచిగా చేస్తే అందరు తింటారన్న. దాంట్లో కొద్ది ఇంత కర్రీ ఉంటే దాంట్లో మొత్తం వాటర్ పోస్తారు. ఇప్పుడు నిన్న ఎలుక వచ్చింది, నిజమేనా? అది ఎలుక వచ్చింది నిజమే అన్న. అది మేము పెట్టామని చెప్తారు. మేము ఎట్లా పెడతామన్నా, మేము తినే ఫుడ్లో మేమే పెట్టుకుంటాం. ఫుడ్ మంచిగా ఉండాలని కదా మేము కూడా చేసేది. ఫస్ట్ ఎలుకను ఎవరు చూసారు? అక్కడ మెస్లో ఎవరైతే పోయారో వాళ్ళే చూసి, స్టూడెంట్స్ చూసారండి. అంటే ఫస్ట్ టైం అంటే మీరు అప్పటికి టిఫిన్ చేసి ఉన్నారా? అది జరిగింది ఈవినింగ్ అన్న. నిన్న స్టోర్ చేసిన చట్నీ, సో దాని ద్వారా ఏమన్నా అది మాత్రం స్టోర్ అయింది. అది మార్నింగ్ చట్నీ, ఈవినింగ్ అక్కడ స్టోర్ పడేయడానికి పెట్టారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఎలుక పడింది. బట్ ఇట్స్ రాంగ్ థింగ్, ఎందుకంటే మనకి మెస్ డోర్స్ ఉన్నారు. అది ఎంతవరకు తిరిగిందో అక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ డిన్నర్ కానీ. సో అది అన్హైజీనిక్ కండిషన్ లో ఉంది. సో ర్యాట్ అనేది దానివల్ల ఫుడ్ క్వాలిటీ అయితే హైజీనిక్ అన్హైజీనిక్ ఉంటుంది. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఒక పూట తినగల కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఫ్రీ ఫుడ్. నా పేరు రాహుల్, మాది గోవార్కర్ నుంచి. నేను 380 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎంటెక్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ గోవార్కర్. అంటే ఇది ఫస్ట్ టైమా ఎలుక పడడం? ఇంకంత ముందు ఎప్పుడన్నా మేము రాకముందు అయితే లిజర్డ్ పడ్డదని మాకు తెలిసింది. ఇన్సెక్ట్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. మెయింటెనెన్స్ చాలా వెరీ పూర్ క్వాలిటీ. ఇక్కడ 3 మెసెస్ ఉన్నాయి, బట్ ఒకటే మెస్లో వర్క్ చేస్తారు. ఒకటే మెస్ అనేది ఓపెన్, అది సిన్స్ ఓపెనింగ్ నుంచి అంటే 10 years నుంచి అది ఒకటే మెస్ని నాన్ స్టాప్ వాడుతున్నట్టు అంత డస్ట్ పడిపోయింది, అంత ప్యాచెస్ మారింది. సో ఇంకో మెసెస్ ఉన్నాయి, మెస్లో ఓపెన్ చేయాలని మేము చెప్తే మొన్ననే 1 week బ్యాక్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మేబీ రేపు నుంచి రన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎంటెక్ ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఫార్మసీ వస్తుంది, నెక్స్ట్ ఎంసీ వస్తుంది. కానీ స్టూడెంట్స్కి తగ్గట్టు మెస్ అయితే లేదు. ఏమంటారు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే? ప్రిన్సిపల్ అనేది చేస్తా అంటుంది, బట్ ఇట్స్ ప్రొలాంగ్ అవుతుంది కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు, రిజాల్వ్ అవ్వట్లేదు. అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా చేయడం? మేము ఎన్నోసార్లు సార్ దృష్టికి తీసుకెళ్ళాము. తీసుకెళ్లారు మేమే పర్సనల్ నేనే ఒక 4 to 5 times తీసుకెళ్ళాను. ఇక్కడ ఫుడ్ కమిటీ అనేది కరెక్ట్ ప్రాపర్ లేదు, కాంట్రాక్టర్ కరెక్ట్ లేరు. ఏమన్నా అయితే స్టూడెంట్ టార్గెట్ చేయడం జరుగుతుంది. స్టడీ మంచిగా ఉంటుంది ఇక్కడ, స్టడీ పరంగా చాలా గుడ్ ఉంటుంది ఇక్కడ. ప్రిపరేషన్ కానీ ఏదంటే కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఆస్పిరెంట్స్, ఫుడ్ క్వాలిటీ అనేది లేదు ఇక్కడ. ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అకాడమిక్స్ బాగుంటాయి, రూమ్స్ బాగుంటాయి. ఫుడ్ అనేది మేము అంటే అమౌంట్ ఆఫ్ 10,000 అనేది గవర్నమెంట్ ఇస్తాయి. 10 to అంటే స్టాండర్డ్స్ వైజ్ ఎంటెక్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి 10 to 12,000 వస్తాయి పర్ మంత్, అంటే టోటల్ పర్ ఇయర్. మిగతాది ఏమైతే ఉందో అది మేము పే చేయాలి, బట్ అది మా అకౌంట్ పడుతుంది. అది మేము ఎంత పే చేయాల్సి ఉంటుంది? మేము మంత్లీ బిల్లు 2,300 అట్లా వస్తుంది మాకు. ఓవరాల్గా గవర్నమెంట్ నుంచి ఒక 10,000 కానీ 12,000 కానీ ఒకటేసారి వస్తాయి. బట్ ఇది మెస్ బిల్ కూడా ఏమవుతుందంటే 4 months ఒకసారి 5 months కాడి బల్క్లో ఇస్తారు. అందరు కట్టలేరు కదా 10,000 అమౌంట్ వన్ టైం. అంటే లాస్ట్ టైం అక్కడ గేట్ కానీ వచ్చేసి పే చేసుకోమన్నారు. పే చేస్తే కానీ లోపల పంపేయలేదు. ఏమైనా టార్గెట్ చేస్తారా పిల్లల్ని ఇక్కడ స్టూడెంట్స్? మేము ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎంపీ కాబట్టి మాకు అంటే ఏం తెలియదు. మేము ఇప్పుడే 6 మంది పిల్లలు ఉంటారు. క్యాంపస్ బాయ్స్ హాస్టల్లో 700 ఉంటారు, గర్ల్స్ హాస్టల్ నియర్లీ 600 ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కోర్సెస్ అనేది యాడ్ చేద్దామని ఉన్నది, బట్ మెస్సెస్ అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు. స్టూడెంట్ తగ్గట్టు మెయింటైన్ చేయట్లేదు. ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి మెస్ ఉంది, బట్ అది ఓపెన్ చేయట్లేదు. మేడం ఇప్పుడైతే వాళ్ళు అదంతా లేదు మేడం. ఇక్కడైతే కుకింగ్ జరగట్లేదు మేడం. ఇక్కడ యాక్చువల్లీ ఎప్పుడప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు. గర్ల్స్ హాస్టల్ కూడా బట్ ఎనీవేస్ చాలా జనాలు ఒక్కరు పాజిటివ్ స్టూడెంట్. ఐ స్పోక్ టు ఆల్మోస్ట్ 300 స్టూడెంట్స్. 300 మందితో మాట్లాడితే ఒక్కరు కూడా ఫుడ్ బాగుంది అని చెప్పట్లేదు. వాళ్ళు ఇంటికి దూరమే ఇక్కడ చదువుకుంటున్నారు. సో దే ఆర్ లైక్ అవర్ చిల్డ్రన్ ఓన్లీ. దానికి తగ్గ ఏర్పాట్లు ఈ కాంట్రాక్టర్ కిచెన్ కావచ్చు, వంట పరిసరాలను పరిశీలించి క్యాంపస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇటు క్యాంపస్ అధికారుల మీద మాట్లాడాము. We are not happy with this FIS here, whatever is going on. మాట్లాడారు, ఇమీడియట్గా కాంట్రాక్టర్ని మారుస్తారు. అండ్ ఫ్రమ్ టుడే ఈ కాంట్రాక్ట్ చూడండి. అండ్ మీరు నెక్స్ట్ ఇచ్చిన కమిటీ వాళ్ళు టేస్ట్ చేసి అండ్ మెస్ కమిటీ కూడా మేడం మేము ఫుడ్ విషయంలో
తేడా లేదు మేడం. ఫుడ్ విషయం ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ మంచిగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. మా వైస్ ప్రిన్సిపాల్ నేను అందరం డైలీ ప్రతి మధ్యాహ్నం తింటాం ప్రతిరోజు. సార్ కూడా మాతోటి తిన్న రోజులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో మా ఇక్కడ చాలామంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడే తిన్నారు, ఇక్కడే తిన్నారు, వాళ్ళే వండి చేసేస్తాం. అంటే ఇక్కడ మెస్ కమిటీ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నెసరీ ఫుడ్ 2 బ్యాగ్స్ పెట్టారు కదా, దానివల్ల కూడా మనకి నీట్ మనం ట్రెడిషనల్ వే బదులు బాయిల్డ్ వాటర్తో క్లీన్ చేయడం, అప్గ్రేడేషన్ చేయించడం. ఈవినింగ్ రైసే పెట్టింది సార్, మధ్యాహ్నం ఈవినింగ్ కూడా రైసే, మార్నింగ్ కూడా రైసే అని ఆ పిల్లలు మెనూ యాక్చువల్లీ యాజ్ పర్ మెనూ ఇడ్లీ రావాలి. లెటర్ కూడా నేను ఇన్స్టాల్ కూడా పంపించాను. ఇది జస్ట్ బికాస్ వాష్ చేయడానికి క్లీనింగ్ ఏరియాలు పెట్టుకున్న దాంట్లో ఆన్లైన్ అతను చెప్పే వర్షన్ ఏంటంటే ఎల్లుడే అంటే యాక్చువల్లీ క్లీన్ చేసుకోవడానికి మార్నింగ్ మేడం, అది మార్నింగ్ వడకు పెట్టిన చట్నీ, మార్నింగ్ క్లియర్ ఉంటే మార్నింగ్ రావాలి, మధ్యాహ్నం వరకు ఏం లేదు. ఈవినింగ్ 7 o'clock పిల్లలు డిన్నర్కి వెళ్ళిన తర్వాత 8:30కి అబ్బాయి తీసిన వీడియో. క్లీన్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్నది, కానీ స్టూడెంట్స్ మాత్రం అది తినేది అని అంటున్నారు. మేము మాట్లాడాము, స్టూడెంట్స్ అది తినడానికి పెట్టింది అని అంటాం సార్. క్లీన్ చేయడానికి అవి ఇప్పుడు ప్రిన్సిపాల్తో బాధ లేదు, కాంట్రాక్టర్తో బాధ ఉంది. తప్పిపుచ్చడం దేనికి సార్? కాంట్రాక్టర్ నుంచి చేంజెస్ అయిపోతుంది కదా. నాకేం సంబంధం లేదండి. ఇప్పుడు సిచ్యువేషన్ కాంట్రాక్షన్ చేంజ్ అవ్వాల్సింది యూనివర్సిటీ. సజెషన్ తీసుకున్నాడు కదా, స్టూడెంట్ సజెషన్ ఏంటంటే ఇక్కడ నుంచి వేరే షిఫ్ట్ చేయమంటే ఈ షిఫ్టింగ్ లో లేదు. ప్రిన్సిపల్ సార్ మళ్ళీ జస్ట్ 2 days టైం ఇవ్వమని మాట్లాడండి. 3 blocks ఉన్నాయి మేడం. 3 blocks అయితే 2 years ఒకసారి చేంజ్ చేస్తాం. అక్కడ ఆల్రెడీ అయిపోతుంది మేడం. అక్కడ మేడం